నియోజకవర్గ అభివృద్ధి తమ ప్రథమ లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శంకుస్థాపనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులు వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ప్రజల్లోనే ఉంటూ ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా ప్రజా అభివృద్ధిని ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. చూపించడం జరిగింది, మాట్లాడడం జరిగింది, సర్వే చేసి త్వరలోనే దానికి కూడా పరిష్కార మార్గం చూడబోతున్నాం. ఏ సమస్య ఎక్కడ ఉన్నా దేని గురించి అయినా ప్రతి సమస్యని పరిష్కారం చేయటానికి ఇప్పుడు మాకేమి ఎలక్షన్ లేవు. గెలిచిన తెల్లారికెళ్ళి మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజలల్లో తిరుగుకుంటున్నాం, సమస్య ప్రతిదీ వెతుక్కుంటూ పోయినాం. ఎవరో ఏదో తిడతారనో సమస్య పరిష్కారం కాలేదనో ఆ సమస్యల గురించి ఎన్నడూ కూడా పారిపోలే. ఇవాళ కాజీపేట యావత్ కాజీపేటనే నిర్లక్ష్యానికి గురైందనేది మనందరికీ తెలిసిన విషయమే. రేపు రాబోయే 10వ తారీఖు 11వ తారీఖు కూడా హెల్త్ మినిస్టర్ని తీసుకొస్తున్నాం, దామోదర్ రాజనరసింహ గారిని. 1 నుంచి 2 రోజులు ఇవాళ వారు ఇక్కడనే ఉండి కాజీపేటకు 30 బెడ్ల ఆసుపత్రిని కూడా అడిగటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వారు ఇవ్వటానికి కూడా సుముఖంగా ఉన్నారు. వారు కూడా ఇక బస్టాండ్ కాజీపేట బస్టాండ్ గురించి మీకు తెలుసు, ఆల్రెడీ జాగా వచ్చేసింది మనకు. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వమని వాళ్ళు రైల్వే వారికి కోరటం జరిగింది. ఆ ల్యాండ్ కూడా ఇవ్వటం జరుగుతున్నది. మేము అనేది ఒకటే, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా దొంగలాలు ముఠాలు తిరుగుతున్నాయి. వారు కేవలం మీరు ఏం చేసిండ్రు అని అడిగితే చెప్పుకోవటానికి ఏది లేదు, చెప్పడానికి ఉండదు కూడా. కేవలం ఉద్యమం అంటారు, లేదంటే ఇంకోటి టెంపో క్రియేట్ చేస్తూ అంటారు, లేకపోతే ప్రాంతీయతత్వం అంటారు, లేకపోతే కులాలు మతాలు అంటాడు. వీటిని నమ్మకండి దయచేసి. మీకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంటుంది, వారికి మాత్రమే మీరు అండగా నిలవండి. మరి ఈ అభివృద్ధిలో భాగంగా కొందరికి చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. ఆ వచ్చినప్పుడు ప్రజలు మీరందరూ కూడా నాకు సహకారం అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, కానీ దానికి సహకరించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరునిపై ఉంటుంది. మనవి చేస్తూ మరి పెద్దలు ఇవాళ కుసూర్ పాషా గారు సహకరించినటువంటి దీనికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా.